వీళ్ళరా యేసు ప్రభుని చిక్కుపరచాలని చిక్కులు పెట్టాలి. వేషధారులు పరిసేరు దేవుళ్ళు ట్రై చేశారు. వేసి కన్నా పరలోకం ఉంటుంది కానీ వేషధారులకు ఉండదు. ఇక్కడ వేషధారు గుర్తుండకూడదు. యథార్థంగా చేయాలి. పైకి మాట లోనకి ఉండకూడదు. చిక్కుపరచాలని చూశారు యేసు ప్రభువు. అలాగా మన అనేకులను చిక్కులు పెట్టడానికి చూస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు వారికి కైసరించబడింది. దేవుడిది దేవుడికి. ఇప్పుడు కిషోర్ బాబు చిన్నవాడుతున్నాను. ఈ బిడ్డలను దీవించి వాడుతుంది. యేసు నామమున జరుగుతున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మన క్రైస్తవ జీవితంలో మనం ముఖ్యంగా పోరాడినది ఎవరితో పోరాడుతున్నామండి? శరీరంతో అంధకారం దురాత్మ దుష్ట శక్తులతోనూ లోకనాథులతోనూ పోరాడుతున్నాం కదండి. బాధ్యత. సో మనం ఫైనల్గా పోరాడేది ఎవరితో అంటే మనం సాతానుతో పోరాడతాం. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఉన్నది ఎక్కడ ఉన్నామంటే యుద్ధ భూమిలో ఉన్నాము. సో మరి యుద్ధ భూమిలో ఉన్నప్పుడు మనం పోరాడినది ఎవరితో అంటే సాతాను. మరి సాతానుతో పోరాడుతున్నప్పుడు సాతాను యొక్క రాజ్యాన్ని మనం తెలుసుకోవాలి కదండి. సాతాను యొక్క రాజ్యం, మనం దేవుడి రాజ్యం గురించి మనకు బాగా తెలుసు. మరి సాతాను రాజ్యం గురించి కూడా మనకి తెలియాలి. అసలు సాతాను మనకు తెలుసు, వాడు పడదోయబడినటువంటి దేవ దూత. ముందు పేరు ఏంటంటే లూసిఫర్, మన అందరికీ బాగా తెలుసు. మరి వాడు ఒక అబద్ధకుడు, అబద్ధానికి జనకుడు, అలాగే మరి వాడు దుష్టుడు, దుర్మార్గుడు అని, అలాగే మరి ఆది సర్పము, అలాగే ఘట సర్పము అని ఇలాగ చాలా రకాలుగా మనకి తెలుసు, మనకి సుపరిచితులే మరి సాతాను. కానీ మనకి ఇంకా తెలుసుకోవాల్సింది, ఇంకా మనం ఆలోచిస్తే కనుక సాతాను యొక్క నెట్వర్క్, సాతానుకి చాలా పెద్ద నెట్వర్క్ ఉందన్నమాట. సో ఆ నెట్వర్క్ మనం ఒకసారి ఈరోజు పరిశీలిద్దాం. జనరల్గా మనం సాతాను అనుకుంటే ఏదో ఒక సాతాను అనుకుంటాం, కానీ వాడి మనకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నదని మనం గమనించుకుంటాం. సో సాతానికి నెట్వర్క్ ప్రకటన గ్రంథం 2:9 జస్ట్ ఏంటంటే సాతానుకు సమాజపు అని ఉంటుంది. సో ఏదైనా కానీ మనం ఒకసారి పరిశీలిద్దాం. సాతాను యొక్క మనం బ్రదర్స్ చెప్పారు కదా, ఆ వాక్యాన్ని మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ దుష్ట సమూహంతో మనం పోరాడుతున్నాం. సో ఇక్కడ మనం పోరాడినది ఎవరితో పోరాడుతామంటే, ఇక్కడ శరీరం, ఇక్కడ ఏమి చెప్తుంది, ఎవరితో పోరాడుతున్నామండి? శరీరంతో కాదు. మన పోరాటం శరీరంతో కాదు కానీ ఇక్కడ ప్రధానులతోనూ. అంటే ప్రధానులు ఎవరు? ప్రధానులు సాతాను యొక్క ప్రధానులు. అధికారులు మరి సాతాను యొక్క అధికారులు. అలాగే అంధకార సంబంధులకు లోకనాథులు, ముగ్గురు వచ్చారు కదండి, లోకనాథులు. అలాగే ఆకాశ మండలం ముందున దురాత్మ సమూహములు, నలుగురు వచ్చే మొత్తం. సరే, ఎంత పెద్ద హైరార్కీ. సో ఇవన్నీ చూస్తే మనం పోరాడినది శరీరంతో కాదు కానీ మనం ఈ యొక్క ఆకాశ మండలం దురాత్మ దుష్ట సమూహంతో పోరాడుతున్నాం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ 2 కొరింథీయులకు 10వ అధ్యాయం 1-4 చదివితే కనుక మీరు థియేటర్లో త్వరగా చదివేస్తాను. మనం శరీరధారణ నడుచుకున్న ప్రకారం శరీర ప్రకారం యుద్ధము చేయము కానీ మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దొరుకుతున్న ప్రభుత్వాన్ని బలము కలవై ఉన్నవి. అంటే మనం యుద్ధము చేసేటువంటి యుద్ధం మనం శరీరధారణతో యుద్ధం చేయగలదు. సో మన యుద్ధం శరీరధారణతో యుద్ధం చేస్తే మనకు తెలుస్తుంది మనం
ఎవరు ఎక్కడి నుంచి పొడుస్తాడో, ఎక్కడి నుంచి కాలుస్తాడో, ఎక్కడి నుంచి బాంబు వేస్తాడో అని మనం కొంచెం జాగ్రత్త పడచ్చు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే సాతాను అంధకార దురాత్మక సమూహాలతో ఉన్నాడు. మరి అటువంటి వాడు ఎలాగా మరి మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు వాడి యొక్క కుతంత్రాన్ని మనం తెలుసుకోకపోతే ఖచ్చితంగా మనం జీవితంలో పడిపోతుంది. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంటే మనం ఎవరు తప్పు చేస్తారా అని, అంటే ముఖ్యంగా దేవుని యందు ఉన్నవారు, అలాగే పాస్టర్లు కానీ అభిషిక్తులు కానీ ఎవరైతే దేవుని పనులు చేస్తారో వారు ఎవరు పరిశుద్ధంగా పవిత్రంగా బతకాలని ఆశపడుతూ మరి ఫాలో అవుతారో వారి పట్ల సాతాను ఎలా ఉంటుందంటే చాలా అబ్జర్వేషన్ ఉంటుంది, చాలా నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు తప్పు చేస్తారా అని చూస్తూ ఉంటాయి. అందుకే జనరల్గా మనం ఎప్పుడైనా గమనిస్తే కనుక ఎప్పుడైనా మనం ఎప్పుడు తప్పు చేయని వాడు ఎప్పుడైనా కొద్దిగా చిన్న వాటికి ఏదైనా చిన్న మనం తప్పు చేసామనుకోండి వెంటనే దొరికేస్తాం. ఎందుకు అనుకున్నారు? సాధారణ నెట్వర్క్ అంతలా పనిచేస్తారు అన్నమాట. అంటే మన గురించి సాధారణ ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడై అపవాది పాడుతురోయబడి ఉన్నాడు. అంటే రాత్రి పగలు మన దేవుని ఎదుట మన కొరకు మన సహోదరుల కొరకు, అంటే మనం తప్పు ఎవరైతే చేయాలని అనుకుంటారో వారి కొరకు ఎవరు మొరపెడుతున్నారండి? సాతాను. అంటే సాతాను సంబంధికులు ఏం చేస్తారంటే ఎప్పుడు తప్పు చేస్తే ఎప్పుడు దొరుకుతారా అని అలా చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎంత మెలకువగా ఉంటారంటే సాతాను యొక్క కుతంత్రాన్ని మనం తెలుసుకోకపోతే కనుక ఖచ్చితంగా మనం పాపంలో పడిపోతాం. సరే, మరి ఒకసారి మనం చరిత్రలో ఒక సంఘటన మనం పరిశీలిస్తే కనుక అసలు ఈ యొక్క దురాత్మ దుష్ట శక్తులు ఎలా పనిచేస్తాయో అనేది మనం చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరన్నా. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 20 యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన పదులలోను మిఖాయేలును ఒకరు నాకు సహాయం వచ్చాను. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక దానియేలు ఏం చేస్తారంటే మరి 21 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తే మరి అదే దానియేలు 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు చదవచ్చు. మరి 21 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటే మరి 21 రోజున ఎవరు వస్తారండి? మిఖాయేలు. మరి మిఖాయేలు అనేటువంటి ఒక దేవదూత, ప్రధాన దేవదూత అన్నమాట. ప్రధాన దేవదూత వచ్చి మిఖాయేలు ఎప్పుడు వస్తుందంటే 21 రోజున వస్తుంది. 21 రోజున వస్తుంది. కానీ ఏం చెప్తారంటే మన 12వ వచనం గమనిస్తే కనుక దానియేలు నీ ప్రార్థన ఆల్రెడీ ఫస్ట్ రోజునే నాకు వినబడింది. ఏమంటారంటే మిఖాయేలు దానియేలు నీ ప్రార్థన దేవుని సముఖమందు ఫస్ట్ రోజే వినబడింది. కానీ నేను అప్పుడే బయలుదేరాను. కానీ ఈ దగ్గరికి వచ్చినప్పటికీ నాకు ఎన్ని రోజులు పట్టిందంటే 21 రోజులు పట్టిందండి. అర్థం మీకు అర్థమవుతుందండి? ఇక్కడ ఎందుకు 21 రోజులు ఫస్ట్ రోజే దేవుడు ప్రార్థన ఆలకించినప్పుడు ఫస్ట్ రోజే మరి మిఖాయేలు మరి బయలుదేరి వచ్చిన. కానీ 21 రోజులు ఎందుకు పట్టింది అంటే కనుక 21 రోజులు ఎక్కడ పట్టింది అంటే మనం పరిశీలిద్దామండి. 21 రోజులు ఎక్కడ పట్టింది అంటే కనుక ఈ యొక్క ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మ దుష్ట సమూహాలు మరి ఏం చేశాయంటే అడ్డగించాయి. మరి ఇక్కడ మనం పరిశీలిస్తే మళ్ళీ ఒకసారి చదివినట్లయితే పారసీకుల రాజ్యాధిపతి, అంటే పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించగానే ఉంటుంది. అంటే ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి ఎవరు? మనం జనరల్గా చూస్తే ఆ దేశపు ఒక రాజు చక్రవర్తి ఎవరంటే కోరేషు. కానీ కోరేషు అంటే జాగ్రత్తగా పరిశీలిస్తే కోరేషు ఒక రాజు ప్రధాన దూత మిఖాయేలుతో 21 రోజులు ఆపగలడా? ఒక మనుషుడు ఎంత చక్రవర్తి అయినా సరే. ఒకసారి మనం ఆలోచిస్తే ఒక రాజు కోరేషు నిజంగా ఇక్కడ మన వాక్యంలో చదివినట్టు పారసీకుల రాజ్యాధిపతి ఒక ప్రధాన దేవదూతల్ని ఆపగలడా? ఇక్కడ మనం ఇక్కడ వాక్యం పరిశీలిస్తే కనుక అది కోరేషు కాదు. ఎందుకంటే మరి మనం హెజ్కియా కాలంలో మరి ఇశ్రాయేలుని నాశనం చేద్దామని చెప్పి అస్తేరీయులు
దండుగా అంటే ఇసుకేస్తే రానంతటి మంది సైనికులు మరి హిజ్కియా కాలంలో ఇశ్రాయేల్ నాశనం చేద్దామని ఎంతమంది సైన్యం వస్తారు. అంతమంది సైన్యం వస్తే ఒక్క రాత్రిలో 1,85,000 మందిని ఏంటంటే దేవుడు ఒక దూతను పంపి ఒక రాత్రిలో 1,85,000 మందిని ఏం చేస్తాడో సంహరిస్తారనమాట. ఒక్క దేవదూతకే ఒక రాత్రిలో 1,85,000 మందిని చంపితే మరి మిఖాయేలు ప్రధాన దేవదూత, అసలు కోరేషు ఆఫ్టర్ ఆల్, కానీ 21 రోజులు ఎలా ఆపుతాడు? ఇక్కడ పరిశీలిస్తే కనుక మరి ఇక్కడ ఆపింది ఎవరంటే కనుక ఆకాశ మండలమైనటువంటి దురాత్మ దుష్ట సమూహాలు అన్నమాట. అంటే మనం ఆకాశం చూస్తున్నాం, ఎన్ని ఆకాశాలండి మనకు తెలిసిన బైబిల్లో? ఎన్ని ఆకాశాలు? 3 ఆకాశాలు. ఫస్ట్ది ఏం ఆకాశం అంటే 1వ ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. మనం ఒకసారి ఈ వాక్యం కూడా పరిశీలిద్దాం. కొరింథీయులకు రాసిన 2 కొరింథియన్స్ 12వ అధ్యాయం 2వ వచనం మనం పరిశీలిస్తే కనుక, క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుతును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశం కొనుగోబడిను. అంటే ఇక్కడ ఎవరంటే కనుక పౌలు గారు గురించి చెప్పుకుంటారన్నమాట. అంటే పౌలు గారిని పరలోకానికి తీసుకెళ్ళారు. అంటే 3వ ఆకాశం అంటే అది ఏ ఆకాశం అండి? పరలోకం. అంటే మనకు 3వ ఆకాశం పరలోకం అని తెలుసు. మరి మొదటి ఆకాశం ఏంటంటే కనుక ఈ యొక్క మన సౌర కుటుంబం ఉంది కదండి, సోలార్ సిస్టమ్. ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి అక్కడ వరకే మొదటి ఆకాశం అన్నమాట. సో అక్కడ మొదటి ఆకాశాన్ని దాటి ఏ నరుడు ఎదరడు. ఎందుకంటే ఆదిలోనే మనం క్రియేషన్ చూస్తే ఫెర్మెంట్ అనేటువంటి మనం ఒక వలయాన్ని దేవుడు పెట్టాడు. అది దాటి అంటే అంతరిక్షపు అంచు దాటి మానవుడు వెళ్ళాడు. ఆ అంచులో ఉన్నటువంటిది అంతా కూడా ఏంటంటే కనుక అది మొదటి ఆకాశం. మనం సింపుల్గా ఆలోచిస్తే కనుక ఈ యొక్క సౌర కుటుంబం ఈ యొక్క బయట వెళ్తే అక్కడికి మనం అంతకన్నా ఎక్కువ వెళ్ళాం. అది మొదటి ఆకాశం. మరి 2వ ఆకాశం చూస్తే కనుక నక్షత్రాలు మనకి కనబడతాయి కదా. నక్షత్రాలు ఉండే ప్లేస్ ఎక్కడ నక్షత్రాలు ఉన్నటువంటి అంటే ఎక్కడ ఎంత దూరంలో ఉంటాయంటే మనం ఇంకా గెలాక్సీ, సూపర్ నోవా గెలాక్సీ అంత దూరంలో మరి నక్షత్రాలు ఉంటాయి. అటువంటి ప్రదేశాన్ని ఏమంటారంటే 2వ ఆకాశం అన్నమాట. సో ఇది 2వ ఆకాశం. మరి 3వ ఆకాశం ఇక నక్షత్రాలు దాటుకుని అలా పైకి వెళ్ళిపోతే అది అక్కడ అక్కడ దేవుడు ఉండే స్థలం పరలోకం. సో మనం భూనివాసులు, పరనివాసులు అంటే పరలోక నివాసులు, దూతలు, తండ్రి అయిన దేవుడు. అలాగే మరి యేసుప్రభు కుడిపార్శ్వంలో మరి కూర్చున్నారు కదా. మరి ఆ యొక్క మనం చూస్తే ఈ భూనివాసులకి పైన పరలోక వాసులకి మధ్యలో ఆకాశవాసులు కూడా ఉన్నారు. ఎవరున్నారండి? ఆకాశవాసులు కూడా ఉన్నారు. మరి యెషయా గ్రంథం 24:21 చదవండి ఒకసారి. లేదు, నేను చదివేసుకుంటానుగా. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదున్న భూరాజులను దండించును. అంటే ఇక్కడ యెషయా గ్రంథం 24:21 చెప్పినట్టు ఉన్నత స్థలంలో ఎవరున్నారంట? ఉన్నత స్థలంలో సమూహము. ఆ 2వ ఆకాశంలో ఎవరున్నారంటే ఉన్నత స్థల సమూహములు ఉన్నాయన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 2వ ఆకాశంలో ఉన్నత స్థల సమూహం అంటే దేవుడు నాశనం చేస్తానని చెప్తున్నాడు అన్నమాట. సో ఉన్నత స్థల సమూహమును భూమి మీద ఉన్న భూరాజులను దండించును అని ఉంది. సరే, మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం పరిశీలిస్తే కనుక ఎలా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంతో. ఇప్పుడు మన ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహం అంటే ఆకాశం మీద ఖచ్చితంగా దురాత్మ సమూహాలు ఉన్నాయి. మరి మరొకసారి పరిశీలిద్దాం ప్రధాన దూతలు. ఈ ప్రధాన దూతలు ఎవరంటే కనుక మెయిన్ శాతాను నెట్వర్క్ ఏం చేస్తుంది? భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలను ఎన్నుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మన దేశ ప్రధాని మోడీ గారు మరి బ్రదర్ చెప్పినట్టు మరి దేవుడు రాజ్యాలను మరి మనుషులకి అప్పగించారు కదండి. మరి మన దేశ ప్రధాని మోదీ గారు అయితే ఇంకా మనం అనేకమైనటువంటి కంట్రీస్ ఇంకా మనం భూమి మీద చాలా ఉన్నాయి. సో ప్రతి ప్రదేశానికి కూడా సాతాను మరి ఎవరిని అలర్ట్ చేశాడంటే కనుక ప్రధాన దేవదూత, పడిపోయేటువంటి దేవదూతలు అన్నమాట.
మనం ఇది చెప్పే ముందుగా అసలు ఈ దేవదూతలు మనకు తెలుసు ఎక్కడ పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తోయబడ్డారంటే భూమి మీదకు తోయబడ్డారు. సో భూమి మీదకు తోయబడినప్పుడు వారితో పాటు శాతంతో పాటు అనేక మంది దేవదూతలు పడదోయబడ్డారు. ఈ పడదోయబడ్డ దేవదూతల్లో కొంతమంది ప్రధానంగా పెట్టుకున్నారు అనమాట శాతాన్ని. శాతాన్ని ప్రధానంతో పెట్టుకుని ఆ ప్రధానం ఒక దేశానికి అప్పగించేస్తారన్నమాట. సో ఒక దేశాన్ని అప్పగించి ఆ ఒక్క దేశాన్ని భ్రష్టు పట్టించడానికి ఆ దేశం ఉన్నటువంటి అవినీతి జరిపించడానికి కూడా ఈ యొక్క దేశాన్ని ఏం చేస్తారంటే అటువంటి ప్రధానులకు అప్పచెప్తారు. సరే, మరి మనం చూస్తే కనుక అధికారులు ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే అధికారులు అంటే వీళ్ళకంటే తక్కువ స్థాయి అనమాట, లెవెల్స్ ఉన్నాయన్నమాట. మనం చూస్తే కనుక ఆఫీసులో కానీ లేదంటే మన రాజకీయాల్లో కానీ ఎంపీ తర్వాత లెవెల్స్ ఎలా ఉన్నాయో మరి అలాగే ఈ యొక్క సాతాను యొక్క ఈ యొక్క నెట్వర్క్లో ప్రధానులు వారి కింద అధికారులు ఉన్నారు. ఈ అధికారులు ఏంటంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే ఈ అధికారులు అంటే గవర్నమెంట్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి అవినీతిని ప్రేరేపించి వారిని అవినీతిమయులుగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లోకనాథులు అన్నమాట, అంధకార సంబంధులకు లోకనాథులు. ఈ లోకనాథులు వీళ్ళు ఏం చేస్తారంటే కనుక లోకనాథులు ఈ యొక్క లోకనాథుల పని ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎవరి మీద అంటే కనుక సువార్థికుల మీద, అంటే దేవుని పని చేసేవారి మీద వారిని ఆటంకపరచడం, వారి మీద అటాక్ చేయించడం. అలాగే మరి దుర్బోధులు మరి మార్నింగ్ పాస్గా చెప్పారు కదా, మరి సేవకులు మరి ఆపోజిట్గా ఇంకెవరు ఉన్నారండి, నిజమైన సేవకులు అబద్ధికులు కూడా ఉన్నారు కదా. మరి అబద్ధికులు అందరినీ కూడా ప్రేరేపించేది ఎవరంటే కనుక ఈ యొక్క లోకనాథులు అన్నమాట. అంటే లోకాన్ని ఆశ చూపి వాడి వైపు తిప్పుకుని ఈ అబద్ధికుల్ని మనలో ఉన్నటువంటి అంటే మనం వెలుగు దూత వేషం చేసి ధరించేటువంటి వారిని తయారు చేసే పని ఎవరంటే అంధకార సంబంధులకు లోకనాథులు అన్నమాట. అలాగే నెక్స్ట్ చూస్తే కనుక వాడి కింద స్థాయి ఎవరంటే కనుక దురాత్మలు ఉన్నాయి. ఎవరన్నారంటే దురాత్మ. ఇప్పుడు ఫస్ట్ చూస్తే పైన అల్టిమేట్గా చూసేది ఎవరంటే ఫస్ట్ సాతాను, వారి కింద ప్రధానులు, వారి కింద అధికారులు, దాని కింద లోకనాథులు, ఇంకా దాని కింద దురాత్మ సమూహాలు. ఈ దురాత్మ సమూహాలు వాటిని మళ్ళీ కేటగరైజ్ చేస్తే కనుక అపవిత్రాత్మలు, దుష్టాత్మలు, మళ్ళీ ఇంకా కింద కేటగిరీస్ అన్నమాట. అంటే ఇవి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటే కూడా చాలా టైం పడుతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. సో ఈ యొక్క ఇంత నెట్వర్క్ మన మీద పనిచేస్తూ ఉంటుంది. ఎవరు ఎప్పుడు తప్పు చేస్తారో, ఎలా చేస్తారో ఏంటి అనేది నెట్వర్క్ మనం పనిచేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ దానియేలు 10వ అధ్యాయం 13వ వచనం చూస్తే కనుక ఇక్కడ ఆపింది ఎవరంటే కనుక ఇక్కడ ప్రధాన ఒక దూత మరి ఈ యొక్క మిఖాయేలుని అడ్డుకుని 21 రోజులు అడ్డుకుంటే అప్పుడు తర్వాత 21 రోజుల తర్వాత వచ్చి అప్పుడు దానియేలు ప్రత్యక్షమై అప్పుడు మాట్లాడుతున్నాం. అంటే మరి చూస్తే కనుక ఈ యొక్క మిఖాయేలు అనేటువంటి దేవదూత ఎందుకు అటాక్ చేసింది, ఎందుకు అంత ప్రాణివ్వకుండా చేసింది అంటే కనుక ఆకాశ మండలం ఉన్నటువంటి ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ పోరాటంలో దేవుడు దూతలను కూడా అడ్డుపెట్టి అటువంటి అంత శక్తి ఆ యొక్క దురాత్మలకు ఉన్నాయి. సరే, మరి వీళ్ళ అంటే ప్రధాన మిఖాయేలుని ఎందుకు మరి ఎంతగా ఇలాగ ఆఫ్ చేసింది అంటే కనుక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 10 చదువుకుంటే కనుక చదవడం చాలా ఉంటుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7 నుంచి 10 చదివితే అక్కడ యుద్ధం జరిగినప్పుడు శాతానుతో యుద్ధం చేసింది ఎవరంటే కనుక శాతాను సమూహంతో యుద్ధం చేసి భూమిని పడడానికి కారణం ఎవరంటే కనుక మిఖాయేలు ప్రధాన దూత. మిఖాయేలు ప్రధాన దూత మరి ఈ యొక్క శాతాను పరలోకంలో ఉన్నప్పుడు వారి సైన్యంతో యుద్ధం చేసి ఓడించి మరి భూలోకంలో పడదోయబడినప్పుడు మిఖాయేలు దూత మరి అటువంటి దూత మరి భూలోకంకి వస్తే మరి భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క దురాత్మ దుష్టము శాతాను వాడినటువంటి కూరుకుంటుందా? ఖచ్చితంగా ఆటంకపరిచింది. మరి ఈ ఆటంకపరిచినటువంటి ఈ యొక్క మధ్యాకాశం మరి ఇప్పుడు అలాగే ఉందా అంటే కనుక ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే మనం ఒకసారి చదువుదాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 51. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 51వ వచనం చదివితే మరియు ఆయన మీరు ఆకాశం తెరబెట్టుయు
దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటేను దిగుటేను చూతరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా నేను. అంటే ఇప్పుడు ఆకాశము తెరవబడుతుంది. ఇప్పుడు మనం చూసినటువంటి మధ్యాకాశం ఏమైందండి? తెరవబడింది. మధ్యాకాశం ఏమైంది? తెరవబడింది. ఇప్పుడు మధ్యాకాశం తెరవబడినప్పుడు పరలోకంలోని ఇక్కడ భూలోకంలో ఇప్పుడు యాక్సెస్ ఎలా అయిందంటే మరి దూతలు పరలోకంలో ఉన్నటువంటి దేవతలు డైరెక్ట్గా వచ్చేయచ్చు అన్నమాట. అంటే ఈ యొక్క ఆకాశం తెరవబడటం అనేది ఎప్పుడు జరిగిందని మనం చూస్తే, ఈ చరిత్రలో చూస్తే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం జరిగిన తర్వాత మరి యేసు ప్రభు వారు మనకు తెలుసు కదండి, ఆయన చనిపోయి మరి ఎక్కడికి వెళ్ళారండి? పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదేశికి ఇలా దిగిపోయి, భూమి అగాధంలో దిగిపోయి పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదేశికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ మరి 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి మరి సుమారుగా 40 రోజులు ఉండి అనేక మంది, సుమారుగా 900 మంది కనబడి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళారండి? పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ పరలోకానికి వెళ్తున్నప్పుడు, ఈ భూమి నుంచి పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆకాశం ఇలా ఏమైందండి? చేర్చబడి, అంటే తెరవబడింది. మరి ఆకాశం తెరవబడి ఈ యొక్క ఆయన వెళ్తున్నప్పుడు ఆయన యొక్క మార్గము ఏర్పరిచింది. అసలు మనం చూస్తే నేనే మార్గము సత్యమును జీవమును, ఆ మార్గంలో ఇదే ప్రధాన మార్గం. మరి నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవరు రారు, వెళ్ళలేరు. ఒక దేవదూత పైన మరి మిఖాయేలు ప్రధాన దేవత భూలోకంలో ఉన్నటువంటి దానియేలుని దర్శించడానికే అంత ఆటంకాలు కల్పిస్తే మనం వెళ్ళగలమా? పరలోకం ఖచ్చితంగా వెళ్ళలేము. మరి అలాగే మరి యేసు ప్రభు వారు ఆయన మరి ఆ మార్గాన్ని ఏర్పరిచి మనం కూడా మరి ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత పాతాల్లో నరకంలో పడిపోకుండా ఆయన ఆల్రెడీ అక్కడ కూడా ఒక మార్గం, అంటే కింద భూలోకం నుంచి పరదేశం కూడా ఒక మార్గం ఏర్పరిచి మరి ఆ మార్గం గుండా మరి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో మరి పక్కన ఉన్నటువంటి నరకం, అంటే కింద ఉన్నటువంటి నరకంలో పడిపోకుండా ఖచ్చితంగా పరలోకంలో పరదేశంలో పడి మరి మనం నరకాన్ని తప్పించుకుంటాం. ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఆయన మనం యాక్సెప్ట్ చేసినట్లయితే. లేదంటే ఖచ్చితంగా ఎవరైతే మరి యాక్సెప్ట్ చేయడో వాళ్ళు ఖచ్చితంగా నరకంలో పోతాం. ఎనీవే మనం అక్కడ పరిశీలిస్తే కనుక మరి ఆయన ఏమి ఏర్పరిచారంటే మరి భూలోకం నుంచి పరలోకానికి కూడా ఒక మార్గం ఏర్పరిచారు. మరి మనం ఒకసారి చదువుదామంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే ఆయన మరి చదువుతున్నటువంటి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పెట్టి తెచ్చి బాహాటంగా వేడికి కనపరచండి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈయన మార్గం ఏర్పరిచారో వాళ్ళు ఎలా చేశారంటే కనుక శాతాను దురాత్మ దుష్ట శక్తుల్ని నిరాయుధులుగా, అంటే ఇంకా వాళ్ళు ఏమీ చేయలేవన్నమాట. అంటే జస్ట్ ఏదో మనం భయపడతా చెప్తే వాటిని నిరాది అంటే ఏమి పవర్ లేకుండా చేశారు. మరి ఒకసారి మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్షమించాలి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 20 చదవగలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియునైన ఆయన శరీరమును తెర ద్వారా సరే ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఏమైందంటే ఆకాశాన్ని, ఇందాక వాక్యం చదువుతున్న ఆకాశం తెరవబడుతున్నారు కదా, ఇప్పుడు ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా ఏర్పరచబడినది మార్గము. సరే ఏ మార్గం అంటే ఆయన శరీరం ద్వారా తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించారు. పరిశుద్ధ స్థలం అంటే ఏంటండి? పరలోకం. పరిశుద్ధమైన స్థలం ఎక్కడుందండి? పరలోకం. అక్కడ ప్రవేశించడానికి యేసు ప్రభు ఆరోహణం అయినప్పుడు మరి ఆయన ఆకాశాన్ని చీల్చి మరి ఆయన ఆ మార్గాన్ని ఏం చేశారండి? ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి శాతాలని, దుష్ట సమూహాలని, ప్రధానుల్ని, అక్కడటువంటి అధికారుల్ని, అక్కడటువంటి అంధకార సంబంధాలు, లోకనాథులు అందరినీ కూడా నిరాయుధులుగా, అంటే అది ఏమీ చేయలేము. ఒకప్పుడు మిఖాయేలునే ఎదిరించి 21 రోజులు ఆపేసి, కానీ యేసు ప్రభు వారు వచ్చిన మార్గం ఏర్పాటు చేసిన తర్వాత వారిని శాతాను శక్తులన్నీ కూడా నయం చేశారు. సో ఇప్పుడు ఎలా ఉందంటే కనుక పరలోకం ఉన్నటువంటి దేవదూతలు ఎక్కి దిగుతారు చదివిన ఎక్కి దిగుతారన్నారు. సో మన అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే ఆయన
సమస్త ప్రధానులను అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు సమస్త ప్రధానులు అంటే ఇక్కడ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు అవ్వచ్చు, మరి అలాగే సాధారణ రాజ్యాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఎవరంటే కనుక ఇప్పుడు మరి యేసు ప్రభువారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మరి ఈ యొక్క నెట్వర్క్లో మనం చూస్తే ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మ దుష్ట సమూహాలు, ఈ యొక్క దురాత్మ దుష్ట సమూహాల్లో మళ్ళీ అపవిత్రాత్మలు, మళ్ళీ దురాత్మలు, ఎంత చూస్తే కనుక ఇవన్నీ కూడా ఏమైనా నిరాదయులైనా కానీ మరి వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద ఎప్పుడు పాపంలో పడిపోతామా, ఎప్పుడు ఎవరు పాపంలో పడిపోతారా అని కనిపెట్టుకుని కూర్చుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి మనం శాతాన్ని ఎదిరించాలి. ఇప్పుడు మనం ఇవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాం, మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచం, మనందరూ చేసుకోవాలి, సర్వాంగ కవచం ధరించాలి. మరి సర్వాంగ కవచం ధరించి మనం శుభ్రంగా పడుకుంటే సరిపోయిందా? ఇప్పుడు యుద్ధంకి వెళ్తున్నప్పుడు ఫుల్గా మొత్తం అన్ని లోడ్ చేసుకుని అన్ని లోడ్ చేసుకుని, లేదంటే ఆ సర్వాంగ కవచం ధరించుకుని మొత్తం వాక్యమైన కట్టం పట్టుకుని మిగిలిన మొత్తం అన్ని మనం దట్టి పెట్టుకుని జోడు వేసుకుని మొత్తం అన్ని కూడా పెట్టుకుని శుభ్రంగా పడుకుంటే ఎలా ఉంటుందండి? మనం ఉంది ఎక్కడ యుద్ధ రణరంగం, క్రైస్తవ జీవితం యుద్ధ రణరంగంలో మనం ఉండి మెలకువగా లేకపోతే ఏమవుతుందండి? శాతాను గారు మన మీద ఖచ్చితంగా దండయాత్ర చేస్తారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండి శాతాన్ని ఎదిరించాలి. సరే, మనం పరిశీలిస్తే కనుక ఈ యొక్క దురాత్మల్లో మనం రెండు చూసాం కదండి, అపవిత్ర ఆత్మలు, దుష్టాత్మలు. ఈ యొక్క అపవిత్ర ఆత్మలు పని ఏంటంటే, అపవిత్ర ఆత్మలు చాలా పేర్లలో ఉంది. ఏముందంటే అపవిత్ర మనుషులు ఏం చేస్తారంటే అపవిత్రం చేస్తూ ఉంటాయి, టెంప్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా లోకానుసారమైన టెంప్టేషన్లో ఎక్కువగా వ్యభిచారం, ఎక్కువ టెంప్టేషన్, అపవిత్ర ప్రశ్న వ్యభిచారం అంటే పెళ్లికి ముందు జాగ్రత్తం, పెళ్ళైన తర్వాత చేసేది వ్యభిచారం. మనందరూ తెలుసు. ఎక్కువగా మరి ఈ యొక్క సెక్షువల్ ఇంటెన్షన్స్ అన్ని క్రియేట్ చేసి వారిని జాగ్రత్తగా లేదా వ్యభిచారంలో పడిపోయేలాగా మరి ఈ యొక్క అపవిత్రాత్మలు చేస్తా ఉన్నారు. ఇలాగ చేయడం ద్వారా మరి క్రైస్తవులు కానీ, మరి దైవజనులు కానీ, లేదంటే అభిషిక్తులు కానీ, వాళ్ళందరినీ కూడా ఈ యొక్క అపవిత్రం చేసేటువంటి పనుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాయి. ఈ అపవిత్రం చేసి మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని, పరిశుద్ధతను దోచుకుని మనల్ని అపవిత్రపరిచి, మనం అపవిత్రపరచడం మాత్రమే కాకుండా మన శరీరాన్ని అపవిత్రపరిచి రోగాలకు కారణం చేసేటట్లుగా చేసే పని ఎవరు బాధ్యత అంటే కనుక ఈ యొక్క అపవిత్ర ఆత్మలు. ఈ అపవిత్ర ఆత్మ ఎంతసేపు మనకి థాట్స్ అనమాట, మనలో ఆలోచన పుట్టిస్తుంటాం. మన అపవిత్రపరచుకునేటువంటి కార్యకలాపాలు చేయడానికి, అలాగే మనల్ని అనేక రకాలుగా ఈ లోకమైనటువంటి పాపాలు చేయడానికి ఏం చేస్తుందంటే ఈ ఆలోచన పుట్టి మనల్ని అపవిత్ర పరుస్తుంటాం. ఫైనల్గా మనం ఎలాంటి స్థితిలోకి పంపిస్తుందంటే మన శరీరం రోగ కారకాలకి తీసుకెళ్ళిపోయి సూసైడ్ చేసినటువంటి తలంపులను కూడా ఏం చేస్తుందంటే సూసైడ్ చేసుకుని వాళ్ళు చచ్చిపోయేట్లుగా ప్రేరేపించి వాళ్ళు చనిపోయేట్లుగా చేస్తాను. సో ఈ అపవిత్ర ఆత్మలు చాలా భయంకరం. ఈ అపవిత్ర ఆత్మ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం చూద్దాం. సరే, మరి రెండవదిగా దురాత్మలు. నెక్స్ట్ మనం చూస్తే ఫైనల్గా ఏమన్నా దురాత్మలు. ఈ దురాత్మలు అనేవి ఏం చేస్తాయంటే కనుక మరి ఈ దురాత్మలు వారే చనిపోవడం మాత్రమే కాదు, కానీ ఎదుటి వారిని కూడా చనిపోయేలాగా, ఎదుటి వారి మీద ద్వేషం. ఇప్పుడు మన సౌలు తెలుసు కదండి, సౌలు మీద ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. మరి అలాగే మన కొన్ని సందర్భాలు అపవిత్రాత్మలు రాయబడతాయి. అపవిత్రాత్మలు వేరు, దురాత్మలు వేరు. ఈ దురాత్మ పట్టిన ఎలా ఉంటారంటే కనుక మనం చూస్తే కనుక ఎదుటి వారిని చంపారు. వాళ్ళు చనిపోవడం కాదు, ఎదుటి వారిని చంపాలని, అనేక మంది సమూహాలను చంపాలని. ఇప్పుడు మనం మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండలో అంతా ప్రేరేపించడానికి అక్కడ దురాత్మను పనిచేయడం బట్టే అనేక మంది చనిపోయారు. ఈ యొక్క దురాత్మ పని ఏంటంటే అనేక మందిని చంపుదామని ట్రై చేస్తూ ఉంటాయన్నమాట. సో ఏదేమైనా కానీ ఈ దురాత్మలు కానీ, దుష్ట శక్తులు కానీ మనం ఎదుర్కోవాలంటే కనుక షార్ట్ కట్లో చెప్పేస్తున్నాము. యేసు నామంలో మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఈ యొక్క అపవిత్ర ఆత్మలను ఎదిరించవచ్చు. అలాగే మరి మనం దేవుని ఆత్మను పొందుకోవాలి.
అంటే దేవుని ఆత్మ బాప్తిసం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ మనం దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మనం ఈ యొక్క దురాత్మను దుష్ట సమూహాలను కూడా ఎదుర్కొచ్చు. అలాగే దేవుని వాక్యం, మన దేవుని వాక్యం ఎప్పుడు అప్డేట్ అయ్యి మన దేవుని వాక్యం, ఎందుకంటే యేసు ప్రభు వారిని వాక్యం ద్వారా మరి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసింది. అందుకే మన వాక్యాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం అభ్యాసం చేసి మనం ఆ వాక్యాన్ని పాడుతున్నానికి ట్రై చేయాలి. అలాగే మనం ఉపవాస ప్రార్థన, నిత్యం ఉపవాస ప్రార్థన చేస్తే మరి ఆ ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా మన విజ్ఞాపన విని పరిశుద్ధాత్మలు మన పట్ల ఉచ్చరింపడానికి సత్యంతో మరి ఇటు సైడ్ నుంచి కూడా మనమై ఒక పక్కన సాతాను తప్పు చేస్తే వాడు కూడా ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన చేస్తాడు. సో మనం ఏంటంటే ఉపవాస ప్రార్థన చేసి మన సైడ్ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన సైడ్న మరి ఆయన ఉచ్చరింప సత్యం రెండు మూలికలతో దేవుడికి విన్నపాలు చేస్తారు. అలాగే మనం ఫైనల్గా చూస్తే కనుక మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి అపవాదిని ఎలా ఉండాలంటే ఎదిరించాలి. అసలు అపవాదికి చోటే ఇవ్వకూడదు. అంటే మనం ఎవరైనా మనం తప్పు చేశారనుకోండి, తప్పుకి తప్పు కాదు, చెడుకి చెడు కాదు. ఒకప్పుడు ముళ్ళుకి ముళ్ళు, కత్తికి కన్ను, పంటికి పన్ను అన్నట్టు ఉంది. కానీ ఇప్పుడు చెడుకి మనం చెడు చేస్తే చూస్తుందా, మనం మంచి చేయాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం శాతాన్ని మన పక్కన ఎక్కడ పనిచేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఎలా ఉండాలంటే మనం మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తూ మనం పరిశుద్ధంగా పవిత్రంగా బతకడానికి ఎప్పుడూ కూడా మనం ఆరాటపడుతూ ఉండాలి. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాలయ దేవుడికి మరి అలాగే పాస్టర్ గారి సంతృప్తి కూడా పొందాలని థ్యాంక్ యూ. వర్తమానాలు ఉన్నారు కదా, దెయ్యాలు పెద్ద చరిత్ర సబ్జెక్టు, అర్థం చేసుకోవాలంటే కష్టం. వాయుమండలంలో దెయ్యాలు ఉన్నాయంటానికి ఏంటి రోజు ఒకటే నీ పేట తీసుకుంటారు, అప్పుడప్పుడు నీ ఇంట్లో సంచరిస్తారు, కొన్ని ఆనవాళ్ళు తెలిసిపోతాయి. మనకి దివ్య దృష్టి ఇస్తే చచ్చిపోతారు, రూపాలు చూసి దేవుడు కృపతో దివ్య దృష్టి కూడా. కానీ రకరకాల రూపాలు వస్తాయి. నీ పిల్లలు పట్టుకుంటారు, నిన్ను పట్టుకుంటారు, నీ పేట తీసుకుంటారు. ఇంట్లో ఎవరైనా అవిధేయులు ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి వస్తారు. ఇది మర్మం. అయితే ఒక ప్రశ్న, ఈ దెయ్యాలు మన మీద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు ఏదో మీకు వచ్చినట్టు విన్నారు కదా, మీకు వచ్చినట్టు చెప్పండి. ఈ దెయ్యాలు మన మీద రాకూడదు, ఏం చేయాలి? అమ్మా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేసాను నేను. తెల్లవారు ఓల్డంట పోతున్న వాళ్ళు కూడా మనుషులే. తెల్లవారు నాయన ఈ దెయ్యాలు రావడానికి లేదు, ధామ్ ధూమం చేసేసాడు. ఆగిపోతాయా? ఎలాగా? రక్షణ పొందినాడు ఎంతకాలం ఉంటున్నారండి? బొడుగు జారిపోతున్నారు, మనసాక్షి పోగొట్టుకుంటున్నారు. ఏ మీ స్టేజ్ ఉంటే పోతాయి, భయపడతాయి. ఉపవాసం ఉంటే పోతాయా? అమ్మా చూడండి, ఆన్సర్ ఉంది. లాస్ట్లో చెప్పాడు తమ్ముడు, అది లోపడితేనే పోతాం. ఎవరికి లోపడాలి? చంద్రగారికి కాదు, నాకు లోపడితే ఎక్కడ పోతాయి? దేవుడికి లోపడాలి. అందరూ చెప్పండి, 4 యాకోబు 4:6 అందరూ చేత, అందరూ చెప్పండి, అందరూ చేత. దేవుడు అహంకారులను ఎదిరించి జీవులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఆ ముందుగా లేఖనాల గురించి చెప్పాడు. ఎవరు? యేసు ప్రభు తమ్ముడు. అహంకారులను ఎదిరిస్తాడు దేవుడు. గర్వంగా ఉందనుకో, గర్వంతో నేనంతా ఇంత అని చెప్పుకుంటున్నాం అనుకో. ఉండాలి పావు గారు వాక్యం చెప్తారే, హీరోగా ఉన్నంతలో ఉపయోగపడాలి. నేను గొప్పవాడు అది ఇది అన్నాడు, దేవుడు వాడుకోవాలి. అలాంటి అహంకారం ఎదిరిస్తాడు. దీనులకు ఏం చేస్తాడు? కృపిస్తాడు.
కాబట్టి దీనత్వంలో కృప దొరుకుతాడు. నేను యోగ్యుని కాదు నాయన, బలిపీఠం మీద నిల్చున్నా నేను తగ్గించుకోబోతే సైతానికి దాడి చేస్తాడు, ఆక్యుపై చేస్తాడు. ఇంత తమ్ముడు చెప్పాడు, ఆకాశమండలం దురాత్మలో సేవ చేసేవాడు దగ్గర. ఎందుకంటే అతిశయం కదా, నా వాక్యం అంత బాగుంది. అందుకని మనల్ని పొగిడేవారు గోకులు తీసుకున్నట్టే. కాబట్టి దీనిలో ప్రొఫెస్టర్ కాబట్టి దేవునికి అందరూ చెప్పండి, కాబట్టి దేవునికి లోబడి ఉండేది. కాబట్టి ఏంటి ఆ ప్రొఫెస్టర్ అది తగ్గించుకుంటే, కాబట్టి అంటే అది నువ్వు తగ్గించుకుంటే ప్రొఫెసర్ కాబట్టి దేవునికి లోబడి ఉండేది. మన చెప్పండి, అపవాదిని ఎదురించుడి. ఆ పొడవకు పోదు, ఏసు రక్తం వేజే అంటే పోదు. దీనత్వం చూస్తాను. ఏం చెప్పిన ప్రోగ్రాం మెసేజ్ ఇచ్చాక ఎన్ని దెయ్యాలు ఎదుర్కొన్నాను. అప్పుడు ఏం చేస్తాను, చాపేసుకొని క్షమించేదా, నా ధర్మం క్షమించి, నా ఉద్యోగం క్షమించి, నా కుటుంబం. ఇది మెథడ్. అంతేగాని గొప్ప మెసేజ్ ఇచ్చానంటే పనులు వేస్తారు. ముఖ్యంగా సేవ చేసేవాడు పనులు, సేవ చేసేవాడు, సాక్షి ఇచ్చేవాడు, ప్రభు కొరకు బలిపెట్టలు ఇచ్చేవాడు, ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళు పడగొడితే ఆత్మలో చాలా మటుకు నాశనం ఉంటాయి. కాబట్టి దేవునికి లోబడి అపవాదులు ఎదిరించినప్పుడు వాడు మీ అందరి నుండి ఆకన్న తమ్ముడు చెప్పాడు. అది వివరం టైం లేదు, పరిశుద్ధంగా ఉంటే లోబడటం అంటే ఏంటంటే అర్థం ఏం చెడుపండు చెప్పాడు కదా. సైతానుడు దురాత్మలో ప్రేరేపిస్తే దారత్వం, వ్యభిచారం, త్రాగుడు వీటిలో ప్రేరేపించారు, అందులో పడిపోతున్నారు. ఎప్పుడు ఇది గుర్తించుకోండి, యాకోబు చెప్పిన మాట. దెయ్యాలు తిరుగుతున్నాయి, రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఆకాశం అర్ధరాత్రి వెచ్చలుడిగా తిరుగుతాయి. నువ్వు వాటిని జయించాలంటే ఓకే ప్రభు నన్ను క్షమించిన వాళ్ళ గాయమవుతాయా, నేను ఏకాటి వాడినయ్యా, నన్ను క్షమించే మీ ఇంట్లో కూడా తల దగ్గర బైబిల్ పెడతాడు, పోవండి. ఏసు రక్త విజయం పోవండి, నూనె పోదండి, తగ్గించుకున్నాం సార్. దేవుని పాడతాను తాగుతుంది.